చెరువు సుందరీకరణ కోసం 35 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. పనుల ప్రారంభంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భైర్య నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద కాప్రా చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాప్రా ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రజల్లో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాప్రా చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 35 కోట్ల రూపాయల ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలియజేశారు. చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కాప్రా చెరువు సుందరీకరణ కోసం సుమారు 35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత కాప్రా చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, స్థానిక ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరు అంజయ్య, పన్నాల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు మాకు ఉపయోగపడుతుంది. మేము ఆపరేషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా, కానీ సీఎం గారు ఆపరేషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా మాకు హెల్ప్ చేస్తుందంటే చాలా మామూలు మాట కాదు. అలాగనే మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇప్పుడు అలాగనే ఇప్పుడు మీకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు, వాళ్ళు కూడా అందరు కూడా సపోర్ట్ చేసి మంచి పని చేస్తున్నానంటే అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇతర పార్టీలలో అందరూ కూడా మీరు కూడా నేను ఎట్లయితే కష్టపడుతున్నానో, ప్రతి ఆఫీస్ తిరుగుతున్నానో, ఆఫీసులలో నేను డైలీ పోయి ఆఫీస్లో కూర్చుంటే అరే మీకు కూడా జీతం ఇవ్వాలంటున్నారు. ఆ స్థాయికి నేను తిరుగుతూ ఉన్నా. కాబట్టి దయచేసి ఏ పార్టీలో ఉండదు, ఎలక్షన్లప్పుడు మనం పార్టీలో ఇది చేద్దాము, అప్పటిదాకా మనం డెవలప్మెంట్ చూద్దాం. దయచేసి మీరు అందరూ కూడా డెవలప్మెంట్ విషయంలో మీరు కూడా ఫండ్స్ తెండి, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు కూడా కాలు చేతులు మొక్కి నేను ఎట్లయితే చేస్తున్నో మీరు కూడా అట్లే కాలు చేతులు మొక్కి వర్కులు తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే నిధులన్న 35 కోట్లు హైడ్రా నుంచే వస్తున్నాయా లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా? హైడ్రా నుంచే ఇస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ తననే ఇది చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ 4 చెరువులు కూడా అన్నీ చేస్తున్నాడు. ఇంకా 2 చెరువులు ఇక్కడ బాకీ ఉన్నాయి మాకు. ఒకటి రామంతపూర్, ఒకటి చిన్న చెరువు, పటేల్కుంట చెరువు అని నాచారంలో ఉంది. ఆ 2 కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అవి కూడా క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది. కాప్రా చెరువు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? నాకు సుమారు 1 ఇయర్ లోపల కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఆయన చాలా స్పీడ్గా ఉన్నాడు, తొందరగా కంప్లీట్ చేద్దామనే దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే గవర్నమెంట్ కూడా తొందరగా లేక్స్ అన్నీ కూడా టేకప్ చేసి చేద్దామనే దాంట్లో ఉన్నాయి. ఆ లేక్స్నే ఈరోజు ఈ 4 చెరువులు రావడం జరిగింది. అది అందరూ కూడా గమనించాలి. ఏంటి అంటే ఎక్కడ కూడా ఇన్ని 4 చెరువులు ఇచ్చిన కాన్స్టిట్యున్సీ లేదు మన సిటీ చుట్టుపక్కల అంతటా కూడా. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీకే 4 చెరువులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 4 చెరువుల సంబంధించి అంటే రాజకీయాలకు అతీతంగా ముందుకు అవుతున్నాం అంటే కలుపుకోలేదా? ఎందుకు చెప్తాను, మేమందరం కూడా కలుపుకొని, నేనంటే వాళ్ళు ఎవరు నాతో రారు, నేను ఎవరిని రిక్వెస్ట్ చేసినా కూడా నా వెంబడి రారు ఎవరు కూడా. ఎందుకంటే నేను సింపుల్గా ఉంటే నేను పోయి దండం పెడతాను, వీళ్ళు ఎవరు దండం పెట్టరు. వీళ్ళు 4 కార్లు లేని బయటికి రారు. నాకు వచ్చిన ప్రాబ్లం అది. మాకు మేము అందుగురించే వాళ్ళు అంటున్నారు, నేను ఒక్కనే తిరుగుతాను, మీరు అందరు చూస్తున్నారు. నేను కొంతమంది నాకు మా దగ్గర కూడా అందరు లీడర్లు అడుగుతూ ఉంటారు, అరే గన్మెన్లు ఎందుకు పెట్టుకురా నువ్వు అని చెప్పి. అంటే అవసరమేముంది, అందరు సపోర్ట్ ఉన్నాక గన్మెన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదని దాంట్లో కూడా అందరికి చెప్తా ఉన్నాను నేను. ఇంకా కొన్ని జాగాల్లో అయితే ఏం చెప్తున్నా అంటే మీ అడ్డ మీద కూలీలు ఎట్లుంటారో నేను అట్లున్నా. ఎవరు పిలిస్తే వాళ్ళ మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, కారు ఉంటే కారు, వాళ్ళ ఆటోలు వస్తే వాళ్ళ ఆటోల్లో కూడా పోతాయి. ఎందుకంటే వాళ్ళ కష్టం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర పోతాను నేను. అట్లా ఏది ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. అందరు కూడా ఈ 2.5 ఇయర్స్లో నేనేదైతే ప్రామిసులు చేసినో మ్యాక్సిమం తీసుకొచ్చినాను ఈ 2.5 ఇయర్స్లో. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఈ 3-4 నెలల్లో అది కూడా క్లియర్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను, నేను అందరికీ పోయి రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళందరూ కూడా ఎవరు రిక్వెస్ట్ చేయరు, వాళ్ళే మన దగ్గరికి వచ్చి పని చేయమంటే ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు చెప్పండి? మనం పోతేనే కదా ఆఫీసులో తిరిగితే కదా మనం పోయి దండం పెడితే చేస్తారు. ఇప్పుడు మన కాకరైతే అమ్మ అడిగిందని కూడా అన్నం పెట్టదు. అదే రకంగా ఈ ఆఫీసర్లు కానీ లీడర్లు కానీ అట్లనే వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎందుకంటే మనం అడిగితేనే వాళ్ళు చేస్తారు. ఏ పార్టీ లీడర్స్ కూడా పోయి అడగడం లేదు. దయచేసి మీరు అందరూ అడగాలని చెప్పి కోరుకుంటున్నాను.
అది అడగకుండా మీరు ఇళ్ళ కాడ ఏదైనా ఉసుక పడితే అదే అడుగుతారు, ఏదైనా కంకర పడితే పోయి ఇళ్ళ కాడ పైసలు వసూలు చేయడం, మినిస్ట్రీలలో పైసలు వసూలు చేయడము. సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే కూడా చెక్ ఇస్తే 10,000 ఇవ్వండి, చెక్ ఇవ్వడం లేదు. ఈరోజు ఎంత అన్యాయం అంటే, ఎంత కష్టాలలో ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, వాళ్ళ దగ్గర కూడా 10,000 తీసుకుంటారు. దయచేసి ఇట్లాంటి పార్టీల మీరు అందరూ పార్టీల ఖరాబ్ చేయకండి, వాళ్ళ పేర్లు వాళ్ళ లీడర్ల పేర్లు కూడా ఖరాబ్ చేయకండి. వారు ఏదైనా ఉంటే డైరెక్ట్ అన్నానండి, కానీ మీ సొంతంగా మీరు మీ లీడర్లు ఖరాబ్ చేసుకోకండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, అధికార పార్టీలో లేకపోతే సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.